అచ్చేద్యో యమదాహ్యో యమక్లేద్యో శోష్య ఏవ చ నిత్య సర్వగతస్థాసును రచలో యం సనాతనః యం సనాతనః. అయం అంటే ఈ ఆత్మని, అచ్ఛేద్య అంటే ఛేదింపజాలడు అని, అయం అంటే ఈ ఆత్మని, అదాహ్య అంటే కాల్చబడజాలడు అని, అదేవిధంగా అక్లేద్య అంటే తడుపబడజాలడు అని, అశోష్య ఏవచ అంటే ఎండింపబడజాలడు అని. అయం అంటే ఈ ఆత్మ, నిత్య అంటే నిత్యుడు, సర్వగత అంటే అంతటను వ్యాపించి ఉన్నవాడు అని, తాను అంటే స్థిర స్వరూపుడు, అచల అంటే చలనము లేనివాడు, సనాతన అంటే అనాది అయినవాడు, అంటే పురాతనమైన వాడు. ఈ ఆత్మ ఛేదింపబడజాలడు, దహింపబడజాలడు, తెరపబడజాలడు, ఎండింపబడజాలడు, నిత్యుడు, సర్వవ్యాపి, స్థిర స్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు. పంచభూతములు పంచభౌతిక వస్తువులనే బాధింపగలవు, ఆత్మను పంచభూతములు ఏమీ చేయలేవు. నిత్య సర్వగత అను ఈ రెండు పదములచే ఆత్మకాలమునకు దేశమునకు అతీతుడని వివరింపబడినది. ఎల్ల కాలమునందును నిత్యుడు, ఎల్ల దేశమునందు ఉండేవాడు, సర్వగతుడు. దేశ కాలముల రెండింటి అందును వ్యాపించి ఉండి ఆత్మ వాని కతీతుడై వర్తించుచున్నాడు. ప్రపంచంలోని ప్రతి వస్తువును కాలమునకు లోబడి ఉన్నది. కాలము గ్రహింపని పదార్థం ఏది జగత్తున లేదు. బ్రహ్మాండములన్నీ కూడా కాల గర్భమున విలీనమైపోతున్నవి. ఈ ప్రకారముగా కాలములన్నిటినీ మింగివేయుచుండగా అట్టి కాలమును ఆత్మ మింగివేయుచున్నది కనుకనే అతనికి అంతఃకాంతకుడు అని పేరు గలదు. అతడు నిత్యుడు, అట్లే సర్వ వ్యాపకుడును. సమస్త చరాచర ప్రాణికోట్లు యందును అతడు సత్తా సామాన్య రూపంలో వెలుగుచుచున్నాడు. ఈ సత్యం ఎరిగినచో నీక పాపము చేయుటకు జీవుడెట్లు సాహసించగలడు. సర్వసాక్ష్యకు పరమాత్మ సర్వత్ర వ్యాపించి సమస్తములను వీక్షిస్తుండగా నాతని సన్నిధిని ఉన్నటువంటి పాపము ఎవరైనా సరే చేయగలరా? కావున ఇట్టి సత్యములకు బాగుగా మనము చేయుచు చిత్తమున కలంకముంది రాకుండా చూసుకునవలెను. ఆత్మ సర్వవ్యాప్తి ఉండటం వలన అతను వేరొక చోటు పోవాల్సిన అవసరం అనేది లేదు. అంటే ఆత్మ అనేది ప్రపంచం ఎక్కడైనా ఉంటుంది. ఆత్మ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సిన పనే లేదు. అతను లేని చోటు ప్రపంచంలో ఎక్కడనూ లేదు. ఆత్మ సనాతనుడు కనుక ఆత్మతత్వ విచారణమే వాస్తవముగా సనాతన ధర్మమగును. ఇక్కడ ఆత్మ తత్వ విచారణ అంటే మనం చేసే పని మనం ఆత్మవిమర్శ చేసుకుని చేయాలి. చేస్తే అప్పుడు వాడు ఎవరు తప్పు చేయడు. ఇదే సనాతన ధర్మానికి మూలము. సనాతన ధర్మం అంటే చాలా మంది ప్రాపంచికంలో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు ఉండదు. సనాతన ధర్మాన్ని ఎవరైనా సరే నిజంగా పూజించేవాడైతే ఆ సనాతన ధర్మంలో కులము గురించి మాట్లాడు, మతము గురించి మాట్లాడు, ఎదురు వాడిని దూషించడు. నేను సనాతనవాదిని ఎదురువాడిని దూషించేవాడు వాడు పాపాత్ముడు అవుతాడు. సనాతనుడు ఎప్పుడు కూడా ఎదురువాడిని విమర్శించడు. తన పని తను చేసుకుంటూ వెళతాడు, దైవానికి దగ్గరికి వెళ్తాడు. ఏదైనా సరే ఆపద కలిగిస్తూ శ్రీకృష్ణ భగవాన్ తెలుసుకుంటాడు. అంతా శ్రీకృష్ణ భగవానుడే చూసుకుంటానని చెప్పి వెళ్తాడు. ఎవరైనా సరే ఒకరి గురించి మాట్లాడేవాడు వాడు మహాపాపాత్ముడు. అటువంటి మహాపాపాత్ములతో ఎవరు కూడా స్నేహం కూడా చేయకూడదు. భగవంతుడు వాళ్ళని శిక్షిస్తాడు. సర్వజ్ఞుడు మంచివాడు ఎవరంటే ఎదురువాడిని విమర్శించక మనశ్శాంతిగా ఉండి ఎదురువారిపైన కోపపడక వాళ్ళు తప్పు చేసినా సరే దగ్గర పిలిచిన ఆయన ఈ తప్పు చేయకూడదని చెప్పి ఆ తప్పును సరిదిద్ది సక్రమైన పద్ధతిలో నడిపించేవాడే సనాతనుడు. నేను సనాతనవాదిని అని చాలా మంది ఇప్పుడు చెప్పుకుంటున్నారు. సనాతనవాది ఎప్పుడు కూడా దైవానికి దగ్గరగా ఉంటాడు. ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ వ్యక్తిని ఎప్పటికీ విమర్శించాడు. అందరూ సమానులే. జీవాత్మ పరమాత్మ ఆత్మ అనేది ప్రతి మనిషిలో సమానంగా ఉంటుంది అనేది ఆదిశంకరాచార్యులు వాచ్. అదేవిధంగా ఈ రామచంద్ర సిద్ధాంతి యొక్క వాచ్ ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన వాడు ఎవరైనా సరే వాడు గొప్పవాడే. ఆత్మజ్ఞానాన్ని పొందిన వాడు ఏం చేస్తాడంటే మూగజీవులకు ఆహారం పెట్టడం, అదేవిధంగా ఆకలికి అన్నం పెట్టడం చేస్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని దూషించడం, ప్రతి ఒక్కరిని విమర్శించడం, ప్రతి ఒక్కరు వాడెంత ఈడెంత అంటాం అనేవాడు ఎవరైనా సరే వాడు మూర్ఖుడు, పాపాత్ముడు. వాడికి ఈ ప్రపంచంలో వాడు కర్మ అనుభవించక తప్పదు. ఇదే సనాతనవాది యొక్క ప్రత్యేకటువంటి వాదము. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.